హెన్రీ అనే ఒక కుర్రాడు ప్రతిరోజు ఒక ఇంటిని ఎంచుకొని దొంగతనంగా లోపలికి వెళ్తాడు. అయితే హెన్రీ ఎప్పుడు కూడా ఇంట్లో ఎటువంటి దొంగతనం కూడా చేయడు. దానికి బదులుగా ఇంట్లో దొరికే ఆహారం తింటూ అక్కడ ఏమైనా ఫ్యామిలీ ఫోటోస్ కనిపిస్తే వాటితో సెల్ఫీలు దిగుతాడు. ఆ తర్వాత ఇంట్లో పాత బట్టలన్నీ కూడా వాష్ చేస్తుంటాడు. ఈ విధంగా సుమారు 100 ఇళ్లకు పైగా వెళ్లడం జరిగింది. అయితే హెన్రీ పద్ధతి ఏంటంటే తను ప్రతి ఇల్లుకు కూడా కొన్ని స్టిక్కర్లు అనేవి అతికిస్తాడు. ఆ తర్వాత ఎక్కువ రోజులు గాని స్టిక్కర్ అనేది అదే డోరుకి ఉంటే ఆ ఇంట్లో ఎవరూ లేనట్టు కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పుడు దొంగతనంగా ఇంట్లోకి ప్రవేశించి ఫోన్ కాల్స్ అనేవి ఆపేస్తాడు. అలా ఒక రోజు ఎప్పట్లాగే సిటీలో ఉండే ఒక ధనవంతుడు ఇంట్లోకి వస్తాడు. అయితే హెన్రీకి తెలియని విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఒక మహిళ ఉంటుంది. ఆ సమయంలో అక్కడున్న మహిళ హెన్రీని చూస్తుంది గానీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు. అలా ఆమె గమనిస్తున్నప్పుడు హెన్రీ ఇంట్లో పనులన్నీ కూడా చేస్తుంటాడు. కాకపోతే తనని ఒక మహిళ గమనిస్తున్నట్లు హెన్రీకి తెలియదు. అలా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి అయిన తర్వాత గార్డెన్ లోకి వెళ్లి గోల్ఫ్ ఆడతాడు. అయితే చీకటి పడిన తర్వాత ఒంటరిగా రూమ్ లో ఉన్నప్పుడు అక్కడికి ఆ మహిళ వస్తుంది. దాంతో హెన్రీ కంగారు పడి అక్కడి నుండి వెళ్లిపోతుంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన మహిళ ఎందుకో గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత హెన్రీ భయంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. వీడియోని లైక్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.